ప్రస్తుతం మనం అమీర్పేట నీలగిరి బ్లాక్ ఏదైతే అగ్ని ప్రమాదం 10 గంటలకు ఈ రోజు జరిగిన ప్లేస్ లోనైతే ఉన్నాము. దానికి ప్రాథమికంగా అగ్ని ప్రమాదం జరగడానికి పవర్ సర్క్యులేషన్ అన్నట్టుగా తెలుస్తా ఉంది. వైర్లన్నీ దొంగలం అవ్వడం వల్ల మంటలు వ్యాపించాయి. ఆ మంటల్లో పొగలు కూడా చాలా వేగంగా వ్యాపించేశాయి. ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో వాటిలో లోపలికి కూడా వెళ్ళినట్టు కూడా కనబడుతుంది. ప్రధానంగా ఇక్కడ జరగడానికి ఒక్కసారి మనము ఈ బ్యానర్లు అన్ని ఒకసారి మనం చూసినట్లయితే ఎంత ఘోరంగా బ్యానర్స్ ఉన్నాయంటే, ఒక గాలి లోపల ఉన్న గాలి బయటికి రాకుండా, బయట ఉన్న గాలి లోపలికి పోకుండా మొత్తం బ్యానర్లతో పూర్తిగా నిండిపోయిన విషయాన్ని అయితే చూస్తా ఉన్నాము. దీనిపైన కూడా ఇప్పటికే హైడ్రా అధికారులు కావచ్చు, ఇటు రంగనాథ్ కావచ్చు, ఇక్కడ ఉన్న జిహెచ్ఎంసీకి సంబంధించిన అధికారులు కావచ్చు, మరి ఇక్కడ ఉన్న కార్పొరేటర్ కావచ్చు, ఇన్ఛార్జిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నుండి ఇన్ఛార్జిగా ఉన్న కోటా నీలిమ కావచ్చు, ఎంపీగా ఉన్న అనిల్ కుమార్ యాదవ్ కావచ్చు, ఇక్కడికైతే వచ్చాడు. ఇక్కడికి వచ్చి ఇక్కడ వాళ్ళు ఏం జరిగిందని తెలుసుకోవడం అయితే జరిగింది. కాకపోతే ప్రధానంగా మనం ఇక్కడ ఇన్స్టిట్యూట్లు ఇవన్నీ చూసినట్లయితే ఇక్కడ బ్యానర్లు మొత్తం వెంటిలేషన్ లేకుండా మొత్తానికి బ్యానర్లతో నిండేసిన ఇన్స్టిట్యూట్గా కనబడతాము. దాదాపుగా ఆడ ఒక 60 మంది పైన ఇన్స్టిట్యూట్ లో ఉన్నారు. మనం చూసిన ఏదైతే అగ్ని ప్రమాదం చోటు చేసుకుందో గ్రౌండ్ ఫ్లోర్ లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే ఆ పొగలన్నీ కూడా ఇన్స్టిట్యూట్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ గాలి అంటే ఆ పొగ బయటికి రాకుండా మొత్తం అక్కడ ఏం జరుగుతా ఉందో తెలియని పరిస్థితి కనబడతా ఉంది. ఒకరు లోపలికి వెళ్తే కానీ మరొకరు బయటికి రాని వే కనబడుతుంది. అంటే ఒక అగ్ని ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకి ఒకటి లోపలికి వెళ్ళే ద్వారం ఉంటే మళ్ళీ ఫైర్ ఎగ్జిట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఫైర్ ఎగ్జిట్ సంబంధించినా కూడా ఎక్కడ కూడా కనిపించే పరిస్థితి కనబడుతుంది. మొత్తం కూడా లోపల ఉన్న గాలి ఏదైతే ఉందో ఆ గాలి బయటికి రాకుండా మొత్తం బ్యానర్లతోని నిండిపోయిన పరిస్థితి కనబడతా ఉంది. ఈ ఒక్క బ్లాక్ అనే కాదు, మొత్తం మనం అమీర్పేటలో చూసినట్లయితే దాదాపుగా ఇలాంటి బ్లాక్లు మొత్తం బ్యానర్లతో నిండిపోయిన నేపథ్యం కనబడతా ఉంది. మొత్తం ఎక్కడ చూసినా కానీ సాఫ్ట్వేర్కి సంబంధించిన కోచింగ్ సెంటర్లు, కంప్యూటర్ రిపేరింగ్ సంబంధించినవి, హెల్త్కి సంబంధించినవి అనేక విధాలుగా మొత్తం బ్యానర్లతో నిండిపోయిన నేపథ్యం కనబడతా ఉంది. వీటన్నిటిని కూడా ఇప్పటికే అధికారులు అయితే చర్య తీసుకుంటామని చెప్పినప్పుడు కూడా ఇది తక్షణమే తీసుకోవాలి. ఎందుకంటే వచ్చేది ఎండాకాలం కాబట్టి ఆ ఎండాకాలంలో ఇంకా ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశాలు కనబడతా ఉన్నాయి. కింద ఏమో రెస్టారెంట్ సంబంధించినవి అవి ఉన్నాయి, ఎందుకంటే ఫైర్ ఇంకా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ప్రమాదం ఎక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రమాదానికి మరింత ఆహుతి కలిగించే విధంగా ఈ బ్యానర్లు అయితే కనబడతా ఉంది. వీటన్నిటికి కూడా అరికట్టాలి. వీటిపైన కూడా హైడ్రా అధికారులు అయితే చర్యలు తీసుకుంటామని చెప్పడం అయితే జరిగింది. కానీ ఇది తక్షణమే తీసుకోవాల్సిన అవసరం కనబడతా ఉంది. ఎందుకంటే ఒక ప్రమాదం మనకి ఇది మొదటి హెచ్చరికగా మనకి ఒక సూచించినప్పుడు ఆ మొదటి హెచ్చరికను తీసుకొని ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మనం చర్యలు తీసుకోవాలి. లేకుంటే ఇలాంటి ప్రమాదాలు మరిన్ని జరిగే అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. అక్కడ ఇన్స్టిట్యూట్ నడపడానికి స్థలం ఉందా లేదా, ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఆఫీస్ ఉందా లేదా, అందులో ఎంతమంది విద్యార్థులు ఉండగలుగుతారు, ఎంతమందికి కెపాసిటీ ఉంది, అందులో ఒక ఇన్స్టిట్యూట్ కోర్సు పూర్తి చేయాలంటే 3 months కాలం ఉంటుంది. ఆ 3 months కాలంలో ఉన్న ఏదైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి సదుపాయాలు ఉన్నాయా లేవా అన్నిటిపైన కూడా వాళ్ళు అధికారులు చూసిన తర్వాతనే వాటికి సర్టిఫికేట్ అనేది ఇవ్వాలి. ఎన్జిఓలు అనేది కూడా ఒక ఎన్జిఓ రన్ చేసినప్పుడు కూడా వాటికి సంబంధించిన ఏవైతే పర్మిషన్స్ ఏవైతే ఉంటాయో ఆ పర్మిషన్స్ కూడా ఇవన్నీ ఉంటేనే మాత్రమే ఇవ్వాలి. కానీ ఏదో నామకే వాస్గా ఇచ్చుకుంటూ వెళ్తే ఇలాంటి ఇన్స్టిట్యూట్లు మళ్ళీ తండోపతండాలు అంటే చాలా వరకు ఉండే అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఇక్కడ రెంట్ల కోసం వాళ్ళు ఓనర్స్ వాళ్ళ తపన వాళ్ళది, డబ్బు సంపాదించాలన్న ఆలోచన వాళ్ళది, ఈ మెయిన్ సెంటర్లో ఉండాలని, తక్కువ ధరలో ఉండాలనే ఆలోచనలో మరికొంతమంది ఈ విధంగా ఇలా చాలా ఇన్స్టిట్యూట్స్ అయితే ఇక్కడ నడుస్తూ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ ఇన్స్టిట్యూట్లో ఏవైతే ఇలాంటి ప్రమాదాలు జరగకుండా ఉండడానికి గైడ్లైన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇక్కడ కూడా పాటించినట్టు కనబడతా ఉంది. ముఖ్యంగా ఈరోజు ప్రమాదానికి కూడా మెయిన్ కారణం అంటే ఇంకా ప్రాణ నష్టం జరగలేదు, కానీ ప్రాణ నష్టం జరిగే అవకాశాలు కూడా ఇలాంటి ప్రమాదాలు మళ్ళీ జరుగుతూ ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి. క్లియర్ కట్గా కనిపిస్తున్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. ఇలాంటి బ్యానర్లన్నీ కూడా రిమూవ్ చేస్తామని ఇటు హైడ్రా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. తక్షణమే చేయాలని కూడా మనం కూడా కోరుకుందాం.